అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో బిల్వ ఒత్తులు ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ వీడియోలో 2 పద్ధతులలో బిల్వ ఒత్తులను చేయడం జరిగింది. వీడియో చివరి వరకు తప్పక చూడండి. ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రపరచుకున్న పత్తిని ఒక చేతిలో ఈ విధంగా పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూది పొడిని లేకపోతే పాలని కానీ ఇలా చేతివేళ్లకు రాసుకొని ఈ పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక పోగులాగా లేకపోతే ఒక దారం లాగా తీసుకోవాలండి. ఈ విధంగా పోగులా తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 6 పోగులుగా వేసుకోవాలండి. మీరు ఏదైనా అట్టముక్కకు కూడా ఇలా 6 పోగులుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 6 పోగులను కలిపి 1 ఇంచు సైజులో ఉండేలా 6 భాగాలుగా చేసుకోవాలండి. ఇలా 6 భాగాలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 6 భాగాలను కలిపి అంటే మొత్తం 36 పోగులు కలిపి ఈ విధంగా పువ్వు రేకులాగా చేసుకోవాలండి. ఈ కొనలను పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మెలిపెట్టుకుంటే పువ్వు రేకులాగా అవుతుందండి. ఇలా మళ్ళీ ఇదే విధంగా 6 పోగులుగా వేసుకొని 6 భాగాలుగా చేసుకొని వాటన్నింటిని కలిపి ఒక పువ్వు రేకులాగా చేసుకోవాలండి. ఇలాగా 3 పువ్వు రేకులను చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఒక ఒత్తిలా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క భాగంలో 36 పోగులు ఉంటాయండి. మొత్తం కలిపితే 108 పోగులు అవుతాయండి. ఈ మూడింటిని కలిపి కొద్దిగా పత్తిని తీసుకొని ముందు భాగంలో ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి. అంతే అండి, బిల్వం వత్తి రెడీ అండి. ఇది 108 పోగుల బిల్వం వత్తి అండి. ఇంకొక పద్ధతిలో కూడా బిల్వం వత్తి చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా శుభ్రం చేసుకున్న పత్తిని సిద్ధం చేసుకోవాలండి. ఈ పత్తిని ఇలా సమానంగా చేసుకోవాలండి. దీని వలన అన్ని రేకులు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఈ పత్తిని 3 సమభాగాలుగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కో భాగాన్ని తీసుకొని 2 వైపులా ఇలా మెలిపెడితే ఒక పత్రి లేదా ఒక ఆకులాగా వస్తుందండి. ఇలా మూడింటిని చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఒక ఒత్తిలాగా చేసుకోవాలండి. ఈ మూడింటిని కలిపి కొద్దిగా పత్తిని తీసుకొని ముందు భాగంలో ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి. అంతే అండి, బిల్వపత్రి వత్తి లేదా మారేడు దళం వత్తి రెడీ అండి. ఇక్కడ నేను చేసిన ఒత్తుల విధానం మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.